హలో ఫ్రెండ్స్, ఈ మధ్య స్టూడెంట్స్ ఎక్కువగా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎందుకో తెలియదు. సి లెటర్ని సా అని చదవాలా సార్, కా అని చదవాలా, దాని వెనకాల ఉన్న కొంచెం రూల్స్ అన్ని చెప్పమని నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. సో మీ అందరికీ అర్థం కావడానికి చాలా క్లియర్గా నేను చెప్తాను అనమాట. ఈ రీల్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది మీకు మీ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇలాంటి రూల్స్తో మీకు చక్కగా చెప్పినటువంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ కోర్స్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. నేను మీకు యాప్ని పంపిస్తాను అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం సిని మనం ఎలా చదువుతాం? సి లెటర్ని సా సి అని మనం చదువుతాం కదా. దీన్ని మరి కా అని చదవాలా? కొన్నిసార్లు కా అని చదువుతాం, కొన్నిసార్లు సి అని చదువుతాం. ఎందుకని అంటే చూడండి, సాధారణంగా ఒక పదంలో సి తర్వాత వచ్చే అక్షరాలు ఏంటో చూద్దాం. చూడండి, సిఏ కా కే, సిఈ సే, సిహెచ్ ఛ్, సిఐ సి, సికే క్, సిఎల్ క్ల్, సిఓ కో, సియు క్యూ ఆర్ క, తర్వాత సివై సి అవుతాయి అన్నమాట. సో ఇక్కడ